వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠపాళి ఆడతారనే విషయం మీకు తెలుసా? దీనికి ఒక కారణం ఉంది. వైకుంఠ ఏకాదశి చరిత్ర పద్మపురాణంలో ఉన్నట్లు పండితులు చెప్తారు. మురన్ అనే రాక్షసుడు విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతాడు. కానీ తనకు దొరికిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటాడు. కల్పవృక్షాన్ని దొంగలిస్తాడు. దేవతల్నే స్వర్గం నుంచి తరిమేస్తాడు. ఇవి మనం రోజు చూస్తూ ఉంటాం కదా. ఆఫీసుల్లో, వ్యాపారాల్లో అధికారుల అండ చూసుకుని పొగరుగా ప్రవర్తించే వాళ్ళని. విష్ణుమూర్తి అనుగ్రహం ఉండడం వల్ల ఎవరూ ఇతన్ని ఏమీ చేయలేకపోతారు. చివరికి మురన్ విష్ణుమూర్తితోనే యుద్ధానికి తలపడతాడు. విష్ణుమూర్తి హృదయం నుంచి అప్పుడు ఒక స్త్రీమూర్తి పుట్టి ఈ రాక్షసుడిని హరిస్తుంది. ఇది మార్గశిర మాసంలో 11వ రోజున జరుగుతుంది. ఆమెకి విష్ణుమూర్తి ఏకాదశి అని పేరు పెట్టారు. ఆమె మురన్తో పాటు ఈరోజు విష్ణుమూర్తిని ప్రార్థించిన వాళ్ళకు కూడా మోక్షం ప్రసాదించమని అడుగుతుంది. అంటే అహంకారం నశింపచేయమని. వీళ్ల కోసం విష్ణుమూర్తి ఉత్తర ద్వార దర్శనం చేయిస్తారు. అందుకే అన్ని విష్ణు ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుంది. ఈరోజు చాలామంది ఉపవాసం చేస్తారు, విష్ణు సహస్రం చదువుతారు. పరమపద సోపానం అంటే వైకుంఠపాలి ఎందుకు ఆడతారంటే, మన అహంకారం మనల్ని పాములా మింగేస్తే నిచ్చెన మోక్షానికి దారి చూపిస్తుందని చెప్పడానికి. మన పండగల్లో లోతుగా చూస్తే బోలెడన్ని లైఫ్ లెసన్స్. ఈ కథలో మీకు అర్థమైన విషయం ఏంటి?